నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక అతిథి ఉన్నారు, ప్రత్యంగిరి అమ్మవారు ఉపాసకులు రాఘవేంద్ర చంద్ర గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తేనమ్మా. గురుగారు, చాలా మంది ఇళ్లలో చాలా రకాల సమస్యలు ఉంటుంటాయి. అంటే ఎంత సంపాదిస్తున్నా వాళ్ళకి ఉండకపోవడం, అంటే ఏదో ఒక ఖర్చు రావడము, ఇంట్లో ఖర్చులు అవ్వడము, రకరకాల సమస్యలు, ఇంట్లో సుఖశాంతులు లేకుండా ఉండటం. అంటే చాలా మంది అంటుంటారు, మా ఇంట్లో స్థిరలక్ష్మి లేదు. అలాంటి వాళ్ళకి స్థిరలక్ష్మి ఎల్లప్పుడూ ఉండాలి అనుకుంటే వాళ్ళు ఎటువంటి పూజలు చేసుకోవచ్చు, ఏంటి? శ్రీమాత్రే నమః. మీరు అడిగినటువంటి క్వశ్చన్, ఈ యొక్క సమాజంలో డబ్బు నిల్వ ఉండడం లేదు, డబ్బు స్థిరంగా ఉండాలి. అంటే స్థిర లక్ష్మి, స్థిరంగా డబ్బు ఉండాలి. సంపాదించినటువంటి డబ్బు ఖర్చు కాకుండా, విచ్చలవిడిగా ఖర్చు కాకుండా స్థిరంగా ఉండాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, దాంపత్య సుఖ జీవితంలో బాగుండాలి అని అడిగినటువంటి ప్రశ్నకి ఈ యొక్క మధ్యకాలంలో గ్రహించినట్టయితే ఇంట్లో లక్ష్మీదేవి ఉండకపోవడానికి కొన్ని రీజన్ చెప్తాను. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఉదయాన్నే 6 గంటల వారికి లేవాలి. ఎవరు? ఇంటిల్లాలు. బయట వరండా కావచ్చు, అపార్ట్మెంట్ అయితే వరండా, ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆకిల్ అంటారు. ఆకిల్ని శుభ్రంగా ఊడ్చుకొని మంచి చాంపి చేసుకొని, అమ్మవారికి ఇష్టమైందంటే ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందంటే తెలుసా, ఉదయాన్నే సూర్యుడు రాకముందుకి ఇల్లంతా చక్కగా అలుక్కోవాలట. అలుక్కొని ఇంటి ముంగట, ద్వారం ముంగట మంచి బియ్యం పిండితోటి ముగ్గు వేయాలి. ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ పెడితే ఆ యొక్క ఇంటి పొద్దున్న లక్ష్మీదేవి చూస్తుంటుందంట. ఎవరు లేచారు ఉదయాన్నే, ఎవరు ఇంటి ముంగట శుభ్రత ఉందో చూసి వాళ్ళ ఇంటికి పిలవకుండానే వస్తుందంట. అంటే ఫస్ట్ మనం చేయవలసిన పని రెమెడీ, ఆకిలి ఊడ్చుకొని, చాంపి చల్లుకొని, మంచి చక్క ముగ్గు వేసుకొని, ఆ ముగ్గు చూడడానికి ఎలా ఉన్నా స్వాగతం పలికే విధంగా కనిపించాలి. అదొకటి. నెంబర్ 2 వచ్చేసరికి, ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు, అంటే ఇక్కడ పొరపాటు అనుకోవద్దు, అంటే సహజంగా చేసేటువంటిది, అంటే అందరి ఇళ్ళలో, మీ ఇంట్లో కావచ్చు, మా ఇంట్లో కావచ్చు, అందరూ ఏం చేస్తారంటే ఇంట్లో ఏమన్నా మనం షాపింగ్ మాల్ నుంచి కొన్ని వస్తువులు కొనుక్కొచ్చుకుంటాం, చిన్న చిన్న డబ్బాలు లాంటివి. ఆ చిన్నగా ఇరిగిపోయినా కూడా మనకు మనసు అనిపించదు పడేయడం. అదే ఇది ఉంటే దేనికో ఉపయోగపడుతుంది, కనీసం అలా ముగ్గు పిండి పోయడానికన్నా ఆ డబ్బు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఏం చేస్తుంటాం, పలిగిపోయిన వస్తువులు పెడుతుంటాం. మన ఒక చిన్న చిన్న కవర్లు, కూరగాయల కోసం కవర్లు తీసుకుంటాం. ఆ కవర్లు ఏం చేసాం, వాడిన తర్వాత పడేయం. మరి దేనికన్నా డస్ట్బిన్ కి అవసరం పడుతుంది, ఇంకేదో అవసరం పడుతుంది, ఆ కవర్లన్నీ కూడా మనం మూటగడ్డ చెత్త జమ చేస్తాం. అంటే ఎక్కడైతే ఇరిగిపోయిన వస్తువు, పనికిరాని వస్తువులు మనం అవసరానికి వాడుకోవచ్చు అని చెప్పేసి స్టోరేజ్ చేస్తామో, దాని వల్ల కూడా దరిద్ర దేవత అనేది స్థిరంగా కూర్చుంటుంది. అంటే ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు ఎంత శుద్ధిగా ఉంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే తెలుసా అండి, ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ భగవంతుడు వచ్చి కూర్చుంటాడట. ఇంకోటి, ఇంట్లో ఎప్పుడు తరచూ ఎలాంటి విభేదాలు ఉండొద్దంట, ఇలాంటి గొడవలు ఉండొద్దంట, ప్రశాంతంగా ఉండాలంట. భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉండాలంట. ఇంట్లో ఎప్పుడు కలహాలు జరిగినా కూడా, ఇంటి ధర్మపత్ని కానీ, ఇంటి ఇల్లాలు కూడా ఏడ్చినా కూడా లక్ష్మీదేవి ఉండదట. అంటే అంత జాగ్రత్త. సహజంగా భార్యాభర్తలు కొట్లాడుతూ ఉంటారు, సహజంగా. నిజానికి ఈ రోజుల్లో ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంటది. వాళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు, తెలియకుండానే హ్యూమన్ నేచర్ వచ్చేస్తుంది. కాబట్టి అలాంటివి వచ్చినా కూడా అర్థం చేసుకుని ముందు ఉండాలి తప్ప, ఎందుకోసం ఇంటి ఇల్లాలు ఏడ్చినట్టయితే, ఉన్న సత్యం చెప్తున్నానండి, ఇంటి ఇల్లాలు ధర్మపత్ని కావచ్చు, ఇంటి ఇల్లాలు భార్య కావచ్చు, ధర్మపత్ని అంటే భార్యనే కదా, లేదా ఇంట్లో తల్లి గారు కూడా కావచ్చు, ఒక్కసారి ఆ ఇంటి యజమానురాలు గాని, ఇంటి భార్య గాని ఒక్కసారి ఏడ్స్తే, భర్తకు ఉన్నటువంటి ఆదాయము, నెల సరిపోయే ఆదాయము ఒక నెల అదనం ఖర్చు అవుతుందంట. ఖచ్చితంగా అందరు గ్రహించాలి. అంటే కావాలని ఏడిస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు దాంపత్య జీవితంలో భర్త ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి ఎన్నో మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. ఏదో పొద్దున పోయి, ఇప్పుడు ఇంట్లో సంసారం అంతా గడవాలంటే ఎవరి చేతులు ఉంటుంది? భర్త చేతులు ఉంటుంది. వాడు ఎన్నో కష్టాలు పడుతుంటాయి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఏదో ఉంటుంది. దాన్ని భర్తను అర్థం చేసుకున్నటువంటి గుణం కూడా భార్యకు ఉండాలి. సరే అన్నాడులే అన్న వదిలేసుకుంటే దాన్ని మరి ఎంబడి ఈమె ఇంకో మాట్లాడడం, మన ఆయన ఇంకో మాట్లాడేసరికి ఏమైతుంది, ఇద్దరి మధ్య విభేదాలు జరిగేసి ఇక్కడ మగపిల్లగానికి ఏడుపురా సహజంగా, ఆడపిల్లలు ఎంబడే ఏడు చేస్తారు. ఆ ఏడు చేసేసరికి ఎప్పుడైతే ఇంటిల్లాలు ఏడుస్తుందో, ఏడుస్తున్న సమయకి దరిద్ర దేవత వద్దన్నా వచ్చేస్తుంది. భగవంతుడు రావాలంటే నువ్వు ఎన్నో పూజలు చేయాలి. అవును, భగవంతుడు అమ్మని రావాలని చెప్పేసి ఆ పూజ ఎన్నో పూజలు చేయాలి, ఎన్నో వ్రతం చేయాలి. ఒక అమ్మవారిని ఇంటికి రావాలంటే నువ్వు పిలవకుండా వచ్చే దేవతలు ఎవరు?
దరిద్ర అంటే నువ్వు ఏడవగానే నువ్వు ఎలా అయితే కన్నీటి బొట్టు కాలుస్తావో అప్పుడు వచ్చి నీ దగ్గర స్థిర వేసి కూర్చుంటది అమ్మవారు. ఉమ్, కాబట్టి అలాంటి దరిద్ర దేవత రావద్దంటే ఇంటిల్లాలు చక్కగా ఉండాలి, ఇంట్లోనే ఈ ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే పడేయాలి. ఉమ్, ప్రతి నిత్యము ఇంటి యజమాని దీపం పూజించినా కూడా ఇంటి ఇల్లాలు కూడా ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించి ఏదో ఒక శ్లోకం చదువుకోవాలి, చదువుకోవాలి. ఏదో ఒక పారాయణ చేస్తూ ఉండాలి. కనీసం వారానికి ఒక రోజైనా మనసుని ఎప్పుడు ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించుకుంటూ ఉండాలి. ఏది ఉన్నా మన భర్తనే కదా, మన కోసమేదా చేసేది అని అన్యోన్య దాంపత్య సుఖ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అమ్మవారి పారాయణం చేసుకుంటూ అమ్మవారి సేవ చేసుకుంటూ ఇల్లు శుభ్రంగా పెట్టుకొని చేసుకున్నట్టయితే వద్దన్నా కూడా లక్ష్మీదేవి వస్తుంది. ఒక లక్ష్మీదేవి రావాలన్నా ఇంటి ఇల్లాలపైనే ఆధారపడి ఉంటుంది. ఒక భర్త సంపాదించాలన్నా, ఒక భర్త మంచి ఎదుగుదల ఉండాలన్నా ఇంటి ఇల్లాలపైన ఉంటుంది. భర్త ఆరోగ్యంగా ఉండాలన్నా ఇంటి ఇల్లాలపైన ఉంటుంది. భర్త సంపాదించాలన్నా ఇంటి ఇల్లాలపైన ఉంటుంది. ఒకవేళ భర్త అప్పుల సమస్య రావడం కారణం కూడా ఇంటి ఇల్లాలపై. అంటే ఒక వ్యవస్థ నడిపించేది మొత్తం ఎవరంటే భర్త సంపాదించే వారికే. కానీ ఆ ఇల్లు అభివృద్ధి చెందాలన్నా, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, ఇంట్లో సంపద నిలకడ ఉండాలన్నా, వంశం వృద్ధి చెందాలన్నా, ఇవన్నీ రావాలంటే ఇంటి ఇల్లాలు చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను అందరికీ ఏం చెప్తానంటే భార్యాభర్తల మధ్యలో ఇవన్నీ సహజమే అయినప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నీ వంశము నీ భర్త మంచి సంపాదిస్తే నీకే కదా మంచిది. ఆయన సంపాదించే డబ్బుతోటే కదా వ్యవస్థ నడిచేది. కాబట్టి ఆయన ఇంకా అభివృద్ధి చెందాలని కొంచెం మీరు చేసేటువంటిది పని ఏమిటంటే ఉదయాన్నే లేవాలి, చక్కగా ఇల్లంతా శుద్ధిగా తుడుచుకోవాలి, మంచిగా చాంపి చల్లుకోవాలి, చక్కగా బియ్యం పిండితో ముగ్గేసుకోవాలి, ప్రతిరోజు కడుపులను శుభ్రంగా కడుక్కోవాలి. ఓకే. అందుకోసం అంటే అమ్మవారు ఒకప్పుడు ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇవన్నీ అందరికి బాగా కుదిరాయి. చూస్తే మనం ఇప్పటికీ ఊళ్ళల్లో వెళ్తే ముగ్గు పిండితో ముగ్గులు వేస్తారు, పసుపు కుంకాలు ఉంటాయి, గుమ్మాలకి పసుపు రాస్తారు. ఎందుకోసము అంటే అమ్మవారు స్వాగతిస్తున్నట్టు పిలువమంటే, అంటే అమ్మవారు ఎదురు చూస్తుంది ఎక్కడ ఏ ఇంట్లో గడప గడిగారు, ఎక్కడ శుభ్రత ఉంది అంటే అమ్మవారు రావడానికి ఇష్టపడుతుంది అన్నమాట. అందుకోసమనే సూర్యోదయం కాకముందుకే చేసేవారండి పూర్వకాలంలో. మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాంపి కూడా ఇప్పటి కూడా ఊర్లో వెళ్తుంటే తెల్లవారుజామున 5 గంటలకు లేచి ఇల్లు చాంపి చల్లుతుంటా. ఎందుకంటే సూర్యుడు రాకముందుగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ సమయాన్ని, ఆ బ్రాహ్మీ ముహూర్త సమయం ఇంట్లో ఉన్న పనులన్నీ అంటే సూర్యుడు వచ్చే వరకు, సూర్యకిరణాలు నీ ఇంటి మీద పడే వరకు లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చి తీస్తే వేసుకుని కూర్చోవాలి. ఆ రకంగా చేసేది కాబట్టి అప్పట్లో అన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే చేసేటువంటి అమ్మవారు వరం ఇవ్వడానికి ఆమెకి ఇబ్బంది ఏం లేదు. మనం అడగడం మన లోపం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి నియమ నిష్ఠలు నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ఆచరణ చేసుకొని చూడండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి వచ్చేసి మీ ఇంట్లో ఖచ్చితంగా తిస్తే వేసుకొని కూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా బాగా